హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న వీడియోలో వచ్చేసి నేను ఆది బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలనేది నోట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది చూపిస్తున్నానండి, అది కూడా పేపర్ మీద. సో ముందైతే ఇలా ఒక పెద్ద వెడల్పాటి అంటే ఒక పేపర్ సెట్ ఉంటుంది, రెండు ఉంటాయి కదండి. సో అది తీసుకోండి. నేను చెప్పేటప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో తీసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ అనేది మనం అసలు ఎలా స్టిచ్చింగ్ చేస్తాము, ఎలా పెట్టుకొని అని అని చాలామందికి బిగినర్స్కి డౌట్ అసలు ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ ఉండేది. సో అసలు బ్లౌజ్ అనేది ఎలా పెట్టుకోవాలనేది కూడా నాకు తెలియదు ఒక క్లాత్ మీద. సో అందుకే ఇప్పుడు అది తెలియని వాళ్ళ కోసమే నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, మనం బ్లౌజ్ యొక్క పొడవుని చూసుకుంటున్నాం. ఇది పొడవు వచ్చేసి 13 ఇంచులు వచ్చింది కదా. దీనికి 1 ఇంచు కలుపుకొని 14 ఇంచులు మనం మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో అదేనండి, మనకి పట్టి తిప్పుకుంటానికి చాలామంది ఎక్కువ వదిలేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా మనమైతే నడుము పట్టీని కూడా స్టిచ్చింగ్ చేసుకుంటాం అనమాట, కటింగ్ చేసుకుని. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను ఒక బుక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఆ బుక్ వైజ్గానే ఇప్పుడు నేను మార్కింగ్స్ పెట్టుకొని కటింగ్ అనేది చేస్తానండి. ఇప్పుడు షోల్డర్ అనేది నేను మార్కింగ్ పెట్టుకున్నాను 6 ఇంచెస్కి. ఎందుకు 6 ఇంచెస్కి పెట్టుకున్నానంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్తున్నానండి. 40+ అంటే 40, 42, 46 అండ్ అలాగే 32, 36 అలా ఉన్నవారు అయితే 5.5 అంటే చిన్న సైజు బ్లౌజ్కి వచ్చేసి 5.5 అంటే ఎలా 36, 34 అలా ఉన్న బ్లౌజెస్కి అయితే 5 అది 5.5 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు 40+ కాబట్టి ఇది 6 ఇంచులు అయితే నేను పెట్టుకున్నాను షోల్డర్స్కి. అండ్ పైనుంచి కూడా అలాగే ఒక గీత అనేది నేను గీసాను. ఆర్మ్ డౌన్ కూడా నేను 6 ఇంచెసే పెట్టుకున్నాను, మీకు వీడియోలో కనిపించే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం మెడ వెడల్పునైతే ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ ఏంటంటే ఏ సైజు బ్లౌజ్ వారికైనా సరే 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను అక్కడ మనం ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాం కదా 5.5 ఇంచులకి. అక్కడికి నేను మార్కింగ్ పెట్టుకొని పైకి ఒక 3 ఇంచులు అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే అక్కడ రౌండ్ అనేది బాగా తిరుగుతుందని చెప్పేసి అలా 3 ఇంచులకి అనేది పెట్టుకున్నానండి. మామూలుగా అయితే 2.5 to 2.5 పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, 1.5 ఇంచులకు అక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనం ఒక రౌండ్ అయితే ఇచ్చేద్దాము. సో కర్వ్ స్కేల్ ఉంటే హ్యాపీగా తిప్పేయచ్చు ఇట్లా చేత్తో. ఇప్పుడంటే నేను రఫ్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా సింపుల్గా గీసి చూపించేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి జస్ట్ చిన్నగా ఒక కర్వ్ తిప్పేసుకుంటే సరిపోతుందండి రౌండ్ షేప్లో. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఫిట్టింగ్ అనమాట. ఫిట్టింగ్ వచ్చేసి మన చెస్ట్ లూజ్ 20 ఉంది కదా, అందులో సగం ఎంతో చూసి దాన్ని మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. 20లో సగం 10 కదా. సో 10కి నేను మార్కింగ్ పెట్టి ఒక మార్కింగ్ అనేది గీసానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము యొక్క ఫిట్టింగ్ మనం పెట్టుకోవాలి. నడుము యొక్క ఫిట్టింగ్ ఎలా అంటే ఇది 35.5 ఇంచులు వచ్చింది కదా. అక్కడి నుంచి నేను టేపు తోటి ఇట్లాగా నాలుగో భాగంలాగా చేసి నేను మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి, నాకు వచ్చేసి 9 ఇంచులు వచ్చిందనమాట నడుము లూజ్ వచ్చేసి. సో ఇప్పుడు నేను 9 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. అక్కడి నుంచి 2 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం పెట్టుకుంటామండి. ఇక్కడి నుంచి 2 ఇంచులు, అక్కడి నుంచి 2 ఇంచులు కూడా మనం ఖర్చు కోసం తీసుకుంటున్నాము. చూడండి, ఇప్పుడు అక్కడి నుంచి ఒక గీత అనేది గీసేసుకొని మనం కటింగ్ చేసేసుకోవచ్చండి. ఇంతే సింపుల్ అండి. బ్యాక్ కటింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఈవెన్ దో నేను కూడా. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఇలా మార్కింగ్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ కూడా ఎలా చేస్తాననేది మీరు అబ్జర్వేషన్ చేయండి. సో క్లాత్ మీద అయితే అసలు జరగకుండా అలా భలే చేస్తారండి. నాకు రాదు, నాకైతే తిప్పితేనే ఇలా కటింగ్ అనేది వస్తుంది. సో నేను అది కూడా త్వరలో అన్నీ నేర్చుకుంటానండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ తర్వాత వెంటనే నేను మామూలుగా క్లాత్ కటింగ్ అనేది ఏం చేయనండి. నేను
పర్ఫెక్ట్గా మళ్ళీ మంచిగా ఒక క్లాత్ తీసుకొని అంతా నేర్చుకొని మళ్ళొక్కసారి అప్పుడు మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి. అంతవరకు కూడా మన ఛానల్లో వీడియోస్ ఆగవండి. క్రాఫ్ట్ వీడియోస్కి సంబంధించి అంటే ఇంట్లో ఏ యొక్క డిఐవైస్ చేస్తూ ఉంటాను, అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా పెడితేనేమో క్రాస్ అనమాట, ఇలా పెడితేనేమో స్ట్రైట్ బ్లౌజ్ అనమాట. సో మనం ఇప్పుడు క్రాసే కాబట్టి ఈ పేపర్ సరిపోదు కాబట్టి నెక్స్ట్ పేపర్లో చూపిస్తాను. ఇది వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టికి సరిపోతుంది అనమాట. క్లాత్లో అయినా మనం ఇలాగే తీసుకుంటామండి. సో ఇది కూడా నేను కటింగ్ చేసేసి పక్కన పెడుతున్నాను. అంటే మన బ్లౌజ్కి అసలు ఏమేం కావాలి, ఏమేమి తీసుకోవాలి కుట్టుకోవడానికి, రెడీ చేసుకుంటానికి అని నేను ఇది ఎగ్జాంపుల్గా మీకు పేపర్ మీద అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఒక సింగిల్ పేపర్ అనేది తీసుకొని ఇప్పుడు క్రాస్గా ఈ యొక్క ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో అది మనం దాని మీద పెట్టామన్నమాట క్రాస్గా. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకోవాలి, ఎలా ఉందో అలాగా మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు ఎలా మళ్ళీ ఫ్రంట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, నేను స్కేల్ పెట్టి కానీ మామూలుగా దాన్ని పెట్టి మార్కింగ్ అనేది పెట్టేసుకుంటాను. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి గైస్. చూడండి, సో చాలామందికి ఫ్రంట్ పార్టే పోతూ ఉంటుంది అంటారు, అది నిజమేనండి. అండ్ అలాగే మనం ఎంత బాగా కుట్టినా ఒక్కొక్కసారి బ్లౌజ్ ఫిట్టింగ్లో తేడా వస్తూ ఉంటుంది, దానివల్ల కూడా బ్లౌజ్ చెడిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ ఉంటాయని నాకైతే నిజంగా తెలియదు. ఇప్పుడు ఏదైనా సరే మనం కొన్ని వర్క్స్ని చాలా చీప్గా చూస్తూ ఉంటాం కదా. సో ఏ వర్క్ అయినా సరే చాలా డిఫికల్ట్ అండి, అది మనం బుర్ర పెట్టి నేర్చుకోవాలి, లేకపోతే అస్సలు రాదనమాట. సో ఇప్పుడు చూసారు కదా, నేను మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. అండ్ మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే నేను ఇక్కడ ఇది ఫ్రంట్ నెక్ అనేది నేను ఇక్కడ డ్రా అనేది చేయలేదు, జస్ట్ అలా ఉంచేసాను నార్మల్గా. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్కి పెట్టినంత ఫ్రంట్ పార్ట్కి అయితే మనము పెట్టమండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక 2 ఇంచులు తగ్గించేయాలన్నమాట. చూడండి, మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి 14 ఇంచెస్ పెట్టాం కదా, 14, 13 పోతే 12 ఇంచెస్కి మనము ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక గీత అనేది గీసేసుకుంటున్నానండి. మీరు చూసుకున్నట్లయితే సో సింపుల్ అనమాట. నేను ఇది ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎట్లయినా నాకు కొంచెం కష్టమే అండి. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది వీడియోస్లో చాలా సింపుల్గా చూపించేస్తున్నారు, చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసేస్తున్నారు. నేనైతే అసలు ఎప్పుడు నేను నేర్చుకుంటానా, ఎప్పుడు కుడతానా అని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ వచ్చేసి 2 ఇంచుల మార్కింగ్ అనేది కూడా నేను అక్కడ ఖర్చుకి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలండి. సో ఇక్కడ నేను మళ్ళీ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి దీనికంటే కొంచెం కిందకి కర్వ్ అనేది తిప్పేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా నెమ్మదిగా తిప్పుతూ ఉంటే అదే అలవాటు అయిపోతుందండి. నేనైతే త్వరలో ఈ మిషన్కి సంబంధించి చాలా ఐటమ్స్ అయితే కొనాలనుకుంటున్నాను. నా దగ్గర అసలు ఏం లేదు, ఓన్లీ స్కేల్, ఓన్లీ ఈ మార్కర్స్ అండ్ కత్తెర మాత్రమే, సిజర్ మాత్రమే ఉంది. సో కొన్ని లేవు, అవన్నీ కూడా కొనాలనుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, నేను ఫ్రంట్ది మెడ వెడల్పు అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి 6.5 ఇంచులకి నేను మార్కింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి 3 ఇంచులు అయితే వచ్చేస్తుందండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా మనం అలాగే పెట్టాం కదా. సో సేమ్ దీనికి కూడా ఇలాగే పెట్టి కర్వ్ అనేది తిప్పేసుకుంటాను గైస్. చూడండి, ఇప్పుడు సింపులే అనమాట. మనం కొంచెం బుర్ర పెడితే అన్నీ బాగానే ఉంటాయండి. సో ఇది పేపర్ మీద కాబట్టి మనకు అంత తెలీదు, అర్థం కాదు. నేను క్లాత్ మీద అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే వీడియో అనేది చేస్తాను గైస్. సో చూడండి, ఇప్పుడు దీనికి కూడా అంతే, సింపుల్గా సైడ్ నుంచి అలా చిన్నగా ఒక కర్వ్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అంతే గైస్, అయిపోయింది. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుందాం. కటింగ్ అనేది చేసుకుందాం అని చెప్పేసి మర్చిపోయాను. అసలైంది
ఇక్కడ మర్చిపోయాను. ఇది పై సైడ్కి వచ్చేసి 1.5 ఇంచులకు మార్కింగ్ అనేది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చివరి నుంచి అక్కడికి 3 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని చూడండి నేను ఎలా కరువు తిప్పుతున్నాను అనేది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి జస్ట్ కిందకి కొంచెం ఒక పావించు మటుకే కిందకి అలా లైన్ గీసుకుంటూ ఆ చివరికి అలా కలుపుకుంటూ వెళ్ళిపోయానండి. సో చూసారు కదా, ఇంతే సింపుల్ అనమాట. నేను మళ్ళీ చూపిస్తాను, ఒక్కసారి చూడండి మీరు. ఇక్కడికి వచ్చేసి 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి కలుపుకుంటూ కిందకి ఒక పావించు కలిపి అలాగా పైకి అలా కలిపేసాం అనమాట చివరి వరకు. సో ఇది వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకొక పావించు కూడా మనం కిందకి తీసుకొని అలా పెట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, నేను కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి చూడండి నడుము పట్టి కూడా నేను తీసి రెడీగా మీకు చూపించడానికి ఇలా కట్ చేసి పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టీలు అనమాట. ఇప్పుడు మనకి మెడ క్రాస్ తిరుగుతాకి వేస్తాం కదా, సో ఇప్పుడు ఇది క్రాస్ పట్టీలు. ఇలా తీసుకుంటే క్రాస్ పట్టీ అనమాట. స్ట్రైట్గా తీసుకుంటే స్ట్రైట్ పీస్ అవుతుంది. సో మనకి బ్యాక్ సైడ్కి తిరగాలి కాబట్టి ఇలా క్రాస్ పీసులు మాత్రమే తీసుకోవాలి. సో అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది నేను చూపిస్తున్నానండి. ఈ హ్యాండ్స్ అనేది నాకు ఫస్ట్ నుంచి కన్ఫ్యూషన్, ఎందుకో నాకు అర్థం కాదు. అన్నీ బాగానే వస్తాయి కానీ హ్యాండ్స్ దగ్గరే నేను మిస్టేక్ చేస్తూ ఉంటాను ప్రతిసారి. అతుకులు లేని దానికి కూడా అతుకులు వేసేంత మిస్టేక్ చేస్తానన్నమాట. నేను కుట్టడం అయితే బాగానే కుడతాను, కాకపోతే ఏంటంటే నాకు ఈ యొక్క హ్యాండ్ది షేప్ అనేది సరిగ్గా రాదు. సో చూసారు కదా, నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ పెట్టుకొని దానికి ఖర్చు కూడా పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టుకొని ఆ కరువు తిరిగే దగ్గర ఇట్లా నేను హ్యాండ్ పెట్టి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీనికి స్ట్రైట్ లైన్స్ అనేది గీసుకొని కర్వ్ అనేది ఎలా తిప్పుతానో మీరే చూడండి గైస్. సో ఎట్లయితేనే మొత్తానికి నేను హ్యాండ్ షేప్ అనేది ఇచ్చానమాట ఎలాగోలా. నాకైతే ఇది చేసేటప్పుడు ఈ వీడియో అసలు కంప్లీట్ అవుతుందా లేదా అని చాలా భయపడ్డాను. ఎలాగోలా మొత్తానికి అయితే చేసేసాను గైస్. అంటే మీకు చూపించాలని నాకు చాలా ఇది ఉందన్నమాట. ఇన్ని రోజులు నేను వీడియోస్ కూడా చేయలేదు. దానికి కారణం హెల్త్ ఇష్యూసేనండి. అసలు ఈ హెల్త్ అనేది నాకు ఎందుకు కోల్డ్ చేస్తే నా వాయిస్ లాగే ఉండదండి. చాలా రోజుల దాకా నాకు వాయిస్ సరిగ్గా అసలు రాలేదు, అందుకే నేను వీడియోస్ కూడా చేయలేకపోయాను. సో ఇప్పుడు కంటిన్యూగా చేద్దామని అనుకుంటాను, చేయలేకపోతాను గైస్, అదే నా ప్రాబ్లం. సో చూసారు కదా, మొత్తానికి అయితే నేను కర్వ్ అనేది తిప్పేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ కూడా చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ హ్యాండ్కి ఫ్రంట్ అనేది లోత్ అనేది తీయాలి. అది కూడా ఎలా తీస్తాననేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అన్నీ నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ నేను మీతో టచ్లో ఉంటూనే ఉంటాను. కంపల్సరీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ కూడా చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఖర్చు పెట్టిన దగ్గరల్లా కట్స్ నేను బ్యాక్ ఫ్రంట్ కూడా ఇవ్వలేదు. సో అది మనం క్లియర్ కట్గా క్లాత్ మీద కట్ చేసినప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు చూసారు కదా, ఫ్రంట్ లోత్ అనేది ఎలా తీసుకోవాలో కూడా చూపించేస్తాను, చూసేయండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ నుంచి జస్ట్ ఒక చిన్న ఏమంటారంటే ఇది ఒక మంచి షేప్ లాగే వస్తుంది, అది చూడండి. ఇప్పుడు మనం ఏదైతే పేపర్ కటింగ్ చేసిన షేప్ ఉందో ఆ షేప్ తిన్నంగా జస్ట్ కొంచెం గ్యాప్ తోటి ఇట్లా అనేది మనం లోత్ అనేది తీసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా ఫర్దర్ వీడియోస్లో. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను లోత్ అనేది తీసేసుకున్నాను. అంతే గైస్, సింపుల్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న కట్ అనేది ఇచ్చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ అనేది మనకి కుట్టేటప్పుడు మనకు తెలుస్తాకి. సో చూసారు కదా, ఇంతే సింపుల్ గైస్. ఇప్పుడు వచ్చేసి మీకు షేప్ పట్టీ అనమాట. ఇది షేప్ పట్టీ వచ్చేసి ఇది నేను చాలా సింపుల్గా పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇది జస్ట్ మార్కింగ్ అనేది పొడవు అనేది మార్కింగ్ పెట్టేసుకొని ఇటు సైడ్ అంటే నేను స్టార్టింగ్ ఇక్కడ పెట్టాను కదా, అక్కడ ఒక గీత కనిపిస్తుంది, మీకు మిస్ అయింది వీడియోలో.
సో అదొచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇటు చివరికి వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని కర్వ్ అనేది ఇచ్చేస్తున్నాను. చూడండి ఒకసారి. సింపులే గైస్. కాకపోతే ఎక్కువ ఉండేటట్టే చూసుకోవాలి కానీ తక్కువ అయ్యేటట్టు మాత్రం చూసుకోకూడదు. ఏమన్నా కటింగ్స్ పడతాయి అనుకుంటే అది ఫర్దర్ వీడియోస్లో మీకు కుడుతూ మీకు చెప్తానే ఉంటాను నేను. సో ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మందంతా కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి చెప్పే విధానంలోనే అవ్వచ్చు, కటింగ్లోనే అవ్వచ్చు, ఏ ఒక మిస్టేక్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. సో నేర్చుకుంటూ అవే ఖచ్చితంగా నేను ఏ రోజుకైనా ఖచ్చితంగా మంచిగా కుడతానని అయితే నాకు నమ్మకం ఉంది. సో నా మీద నమ్మకం ఉంచి నా వీడియోస్ చూసి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటానండి నేను డెఫినెట్లీ. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అదిగోండి, అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్కి అసలు ఏమేం కావాలనేది మీకు ఇప్పుడు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. సో అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఫైనల్లీ నడుము పట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి షేప్ పట్టి, కాజా పట్టి, లాస్ట్లో వచ్చేసి నడుము పట్టి చూపించాను. సో ఇవ్వండి, మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఇవన్నీ మనము ఈ పీసెస్ అనేది ఖచ్చితంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే బ్లౌజ్ కుట్టడం చాలా సింపుల్ అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.